నమస్తే వెల్కమ్ టు 99 టీవీ ఇండియన్ కిచెన్. సో ఎక్కడున్నానని చూస్తున్నారా? బాచుపల్లిలో లొకేట్ అయిన శ్రీదేవి టిఫిన్స్ లో అండి. సూపర్ టిఫిన్స్ కాదు, స్పెషల్ గా చట్నీ. వీళ్ళ చట్నీయే ఫేమస్ అన్నమాట ఇక్కడ. సో అందరూ ఏంటి సాటర్డే వచ్చేసరికి వీళ్ళ దగ్గర టిఫిన్ తీసుకోవడానికి కూడా మనకి ఛాన్స్ అయితే దొరకదు అనమాట. అంత రష్ ఎగబడిపోతా ఉంటారు ఆ కౌంటర్ కి. సో ఎందుకు అని చూస్తే వీళ్ళ చట్నీ అంత ఫేమస్ అన్నమాట. సో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ టిఫిన్ చేయడానికి ఇక్కడికే వస్తారు. ఈ రోజు మనం కూడా వాళ్ళ టిఫిన్స్ ఎలా ఉంటాయి, ఆ ప్రాసెస్ ఏంటి అండ్ ఆ చట్నీ ప్రిపరేషన్ ఏంటి అంతా చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్. సో వీళ్ళ దగ్గర క్యాటరింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చాలా ఫంక్షన్స్ కి అండ్ మ్యారేజెస్ కి, ఇంట్లో ఏ చిన్న ఈవెంట్ ఉన్నా పెద్ద ఈవెంట్ ఉన్నా ఎంత అనేది మనం ఎంత క్వాంటిటీ మనకు కావాలి అనేది వీళ్ళు ముందు చెప్తే వీళ్ళు క్యాటర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో మీరు కూడా ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఒకసారి అయితే టేస్ట్ చేసి చూడండి. సో మీకు అర్థమైపోతుంది వీళ్ళ వర్త్ ఏంటి అనేది. సో వీళ్ళ చట్నీ చాలా ఫేమస్ అని అంటున్నారు కాబట్టి మనం కూడా ఈరోజు చూద్దాము. శ్రీదేవి టిఫిన్స్ షెఫ్ అయితే మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాము అసలు ఇక్కడ క్రౌడ్ ఎలా ఉంటారు ఏంటి అని. హాయ్ అండి. సో చెప్పండి, మీ దగ్గర క్రౌడ్ ఎలా ఉంటారు? సాటర్డేస్ కానీ ఒక స్పెషల్ డేస్ అందరు నాన్ వెజ్ తినని డేస్ ఉంటారు కదా, సో ఎలా ఉంటారు? మా దగ్గర మొత్తం వెజ్ అండి. ఇక్కడ క్రౌడ్ మాత్రం బాగా బిజీగా ఉంటది. ఇక్కడ ఎక్కువ ఏంటంటే ఇక్కడ చట్నీలు బాగా వస్తారు. చట్నీస్ కోసం మా పల్లి చట్నీ ప్లస్ ఇంకోటి ఏంటంటే అల్లం చట్నీ కోసం వస్తారు. దేనికోసం మళ్ళీ ఇంకోటి అంటే మాది దూదులు లెక్క ఉంటాయి. ఇడ్లీ మొత్తం స్పాంజీ లెక్క ఉంటాయి. స్పెషల్ దోశస్ కూడా ఉంటాయి మా దగ్గర, బాగుంటాయి. దానికోసం అని ఎవరైనా కానీ ఇక్కడ క్రౌడ్ మాత్రం బాగుంటుంది. బిజీ టైం ఉంటుంది బాగా. దానికోసం అని ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు చాలా మంది. ఆ వెయిటింగ్ కూడా వాళ్ళు కూడా ఆగుతారు, వెయిట్ చేస్తారు దానికోసం కూడా. ఎందుకంటే చట్నీల కోసం ప్రతి కస్టమర్ కూడా వెయిట్ చేసి తీసుకొని పోతారు. ఈ కాలనీస్ మాత్రం చాలా మంది కాలనీస్ బయట నుంచి వస్తారు. ఇక సో విన్నారు కదా, ఇక్కడ టిఫిన్స్ కోసం చాలా దూరం నుంచి కూడా వస్తారంట. అండ్ ఓన్లీ ఫర్ చట్నీ చాలా మంది దానికోసం వెయిట్ చేసి అది తీసుకొని తినడానికి కోసం అని చెప్పి వెయిట్ చేస్తారంట. ఇటు మియాపూర్ నుంచి ఇటు గండిమైసం నుంచి కూడా క్రౌడ్ వస్తూనే ఉంటారు. ఇప్పటికి బిజీ అయితే బాగున్నది. 1 month తర్వాత మాత్రం బాగా పికప్ అయిపోయింది. ఇక్కడ చాలా అంటే చాలా పికప్ అయింది. ఎక్కువ అంటే మేము ఈ కస్టమర్లకి తొందరగా అందియడానికి కూడా మేము ఇబ్బంది టెన్షన్ అవుతారు. ఎందుకంటే ఇంతమంది ఒక్కసారి వచ్చి మీద పడతా అంటారు మాకి అని. దానికోసం అని మేము టోకెన్ సిస్టమ్ గా పెట్టేసినాం అన్నట్టు. నెంబర్లు పెట్టేసి నెంబర్ ప్రకారంగా పిలుస్తాం మేము ఇక్కడ. సో మీరు అక్కడ రాశారు కదా 15 minutes లో సర్వ్ చేస్తాము, వెయిట్ చేయండి అని. అప్పుడే అర్థమైపోయింది. చాలా నోట్ బోర్డ్స్ లో మీరు రాసి పెట్టారు కదా 15 నిమిషాల్లో మేము సర్వ్ చేస్తాము అని. అంత క్రౌడ్ ఉన్నప్పుడు మీరు మేనేజ్ చేసుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది? మేడం వాళ్ళు ఏంటంటే కొంచెం అప్పటికప్పుడు మేము బ్యాటరీ కానీ చపాతీ పరోటా కానీ మేము కాల్చి పెట్టాం. అప్పటికప్పుడు రెడీ చేసి వాళ్ళకు టేస్ట్ కోసం ఇవ్వడానికనే మేము ఇస్తాం అన్నట్టు. అంత టెన్షన్ లో కూడా వాళ్ళని ఓపిక కొట్టుకొని వాళ్ళు ఆగుతారు. వాళ్ళు ఆగి మరీ తీసుకొని వెళ్తారు, వెయిట్ చేస్తారు, కూర్చుంటారు, నిలబడతారు. చాలా మంది అక్కడ బయట దాకా నిలబడతారు, నిలబడి తీసుకొని వెళ్తారు. సో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ షెఫ్ వర్క్ చేస్తున్నారండి? అంటే ఈ టిఫిన్స్ అవన్నీ మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? నాకు 20 years ఉంది ఎక్స్పీరియన్స్. 20 years నుంచి చేస్తున్నారు. నాకు అంటే ఈ ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టం. మా మమ్మీ కూడా ఇదే ఫీల్డ్ అని అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండే అప్పుడు. అందువల్ల నాకు ఈ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. దానికోసమని నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను.
సో ఎలా అనిపిస్తుంది మీకు శ్రీదేవి టిఫిన్స్? చాలా బాగుంటుందండి. లైక్ హోమ్లీ ఫుడ్ లా అనిపిస్తుంది. డైలీ వస్తుంటాము. లైక్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ చట్నీ కూడా చాలా బాగుంటుంది. లైక్ ఇంట్లో తిన్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. నేను టేస్ట్ చేశాను. నాకైతే ది బెస్ట్ పూరి అండ్ కుర్మా నా ఫేవరెట్ ఇందులో. అండ్ అన్నిటికీ కాంబినేషన్ గా ఈ చట్నీ ఉంది. ఇదైతే సూపర్ అండి. ఈ చట్నీతో ఏ టిఫిన్ తిన్నా కూడా అమేజింగ్ అన్నమాట. సో మీరు కూడా మస్ట్ ట్రై అని చెప్తాను నేను. ఖచ్చితంగా మీరు బాచుపల్లిలో లొకేట్ అయిన శ్రీదేవి టిఫిన్స్ ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఎంత బాగుంటుందని. నియర్ బై ఎవరన్నా ఈ లొకేషన్ లో ఏం దొరుకుతుంది టిఫిన్ అనే వాళ్ళకు కూడా దిస్ ఈస్ ద బెస్ట్ స్పాట్ అని నేను చెప్తాను. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాటిలో ఇంత మంచి అథెంటిక్ ఫీల్ ఉండే టిఫిన్స్ కానీ ఇంత మంచి ఫ్లేవర్స్ ఉండేది కానీ నేను చూడలేదు. దిస్ ఇస్ ద బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తాను. సో మీరు కూడా తిని ఎలా ఉందో కామెంట్ చేయండి.